హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. థర్డ్ డే అన్నమాట. రెడీ అయిపోయినాము. టైం వచ్చేసి 9:30 అవుతుంది. సో ఫాస్ట్గా వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి లైక్ చూడడానికి వెళ్ళాలి. సో చూద్దాము ఈరోజు ఎక్కడికి వెళ్దాము. ఈరోజు నా అవుట్ఫిట్ వచ్చేసి ఇది. గాయస్, ప్యారడైజ్ బీచ్కి వచ్చాము. ఇగో నిన్న నైట్ కూడా ఇక్కడికే వచ్చినాము. ఇవన్నీ రిసార్ట్స్ అన్నమాట. చాలా కాస్ట్లీ లేపాండే అంట. ఎవరైనా కావాలంటే దీంట్లో స్టే చేయండి, అంత అవసరం లేదని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాము. ఇదే బీచ్ రూట్ వచ్చేసి చూద్దాం అనుకుంటుందో. ఇక్కడ నుంచి ప్యారడైజ్ బీచ్ కాదు యాక్చువల్లీ. ఇక్కడ నుంచి ప్యారడైజ్ బీచ్కి బోట్లో వెళ్ళాలన్నమాట. సో చూద్దాం ఎట్లా ఉంటుందో. గాయస్, ఇది శాండ్ డ్యూన్స్ అని చెప్పేసి ఉంది. వాటర్ గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచే బోటింగ్ ఉంటుందంట. ఎంట్రన్స్ వచ్చేసి 70 రూపీస్ పర్ పర్సన్. ఈ సైడ్కే బీచ్ ఉంది. లైక్ చూద్దాము అసలు ఏంటి అనేది. ఇదైతే మాత్రం వాటర్ గేమ్స్ అని స్టార్టింగ్లోనే అర్థమైంది. బట్ బోటింగ్ ఉంటుంది లోపల నుంచే కాబట్టి వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి ప్యారడైజ్ బీచ్కి వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. సో ఈ లోపల నుంచి ఒక దారి ఉంది. ఐ థింక్ ఇట్ ఈస్ వైట్ శాండ్ కొంచెం అని అనుకుంటున్నా. అంటే దూరం నుంచి అట్లా కనిపిస్తుంది. ఓ నైస్ రే. నేను ఏదో నార్మల్ బీచ్ అనుకున్నాను. ఇట్లుంటుంది లైక్ గోవా కైండ్ ఆఫ్ ఉంటుంది అని చెప్పేసి అసలు అనుకోలేదు. చూద్దాం ఎంతవరకు ఆడతామో. దిస్ ఈజ్ బీచ్. అయితే ఇదే ప్యారడైజా? మరి ఏంది బోటింగ్ ఉంటుంది? అచ్చా, యాక్చువల్లీ డైరెక్ట్ వెళ్ళలేదు అని అన్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్తో నేను మీకు అలా చెప్పాను అనమాట. అట్లా ఏం లేదు, ఇక్కడికి వస్తే డైరెక్ట్గా బీచ్ ఉంది అండ్ కూర్చోడానికి కూడా ఉంది. తేజ ఇక్కడ తీసుకుందాం, ఎవ్వరు లేరు. అండ్ ఇవి ఉన్నాయి కదా, తీసుకుందాం ఇవి బ్లూ చైర్స్. ఓకే, ఇవైతే ఫ్రీనా? అవైతే రెంటెడ్. బీచ్ నేను అదే అన్నా, ఫుడ్ తెస్తే ఇక్కడ తినేవాళ్ళం కదా. ఫుడ్ తెలియదు కదా. సో రెస్టారెంట్ ఉంది కాబట్టి లోపలికి వెళ్ళి తినాలి. మా భవిత్కి టాయ్స్ తీసుకున్నా, అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. సో బీచ్లో ఆడుకుంటారని. సో వాడు టాయ్స్ అని 2 days నుంచి అడుగుతున్నాడు. సో అవి తీసి ఇప్పుడు బీచ్లో ఇట్లా నీళ్ళలో కూర్చున్నాం అనమాట. కొంచెంసేపు ఆడుకుని తినేసి మళ్ళీ నీళ్ళల్లోకి వెళ్తారు వాళ్ళు. అస్సలు వాడికి కొంచెం కూడా చెప్పలే అలా ఆడాలని. వాడే తీసుకున్నాడు, వాడే ఇస్తున్నాడు. కంట్రీ వీళ్ళ ఆటకి అంతు లేదు. గాయస్, నేను తడవట్లేదు, ఓన్లీ వాళ్ళిద్దరే తడుస్తున్నారు. బికాస్ నేను ఎందుకు తడవట్లేదంటే
ఊరికే. గాయ్స్ ఈ శాండియన్స్లో మొత్తం ఇలా ఉంది. రెస్టారెంట్, రెస్ట్ రూమ్, షవర్ ఏరియా, చేంజింగ్ రూమ్ అండ్ బోటింగ్. ఇట్లా వస్తే బోటింగ్ అన్నమాట. 750 బోట్ అంట. కాయకింగ్ అయితే లైక్ 250 per person అంట. 500 అనుకోండి ఒక కాయకింగ్ అది చేస్తే. ఇట్లా అన్నమాట. గాయ్స్ దిస్ ఈజ్ అరేబియన్ గార్డెన్. మేము పాండిచ్చేరి నుంచి స్టార్ట్ అయిపోయినాము అక్కడ ప్యారడైజ్ బీచ్ నుంచి. దిస్ ఈజ్ నైస్ కదా. సో లంచ్ అవి ఏం చేయలేదు. బాగుంది ప్లేస్. నో ఫుడ్డా? నో ఫుడ్డా? ఏంటి ఏమన్నా? నీ దగ్గరికే వస్తుంది మంకీ. నీ దగ్గరికే వస్తుంది మంకీ. గాయ్స్ మహాబలిపురం వెళ్తున్నాము. ఆన్ ది వేలో ఆగినాము ఫుడ్ కోసము. చాలాసేపు అయిపోతుంది. నో గ్లాసెస్. సో మధ్యలో ఉన్నామన్నమాట. చూద్దాం అక్కడికి వెళ్ళాక. ఇంకా పాండిచ్చేరి అయిపోయింది. ఆ బీచ్ తర్వాత ఇంకా తిరిగేమేం లేవు. ఇప్పటికే మేము చాలా లేట్ చేసాము. లైక్ అంటే ఎక్కువ ప్లేసెస్కి వెళ్దాము అని మేము ఫిక్స్ కాలేదు. లైక్ జస్ట్ ఒకటే ప్లేస్లో ఉందాము, జస్ట్ భవిత్ బర్త్డేకి అన్నట్టు వచ్చాము. సో అందువల్ల మేము ఎక్కువ ప్లేసెస్ ఏం ప్లాన్ చేసుకోలేదు. అక్కడే ఉన్నాము. అక్కడే కొంచెం పీస్ఫుల్గా స్టే చేసినాము. సో ఇంకా అక్కడ అంతకంటే అసలు 1.5 days ఎనఫ్ ఫర్ పాండిచ్చేరి. కానీ మేము కావాలనే ఉన్నామన్నమాట. అదన్నమాట సంగతి. సో ఇప్పుడు మహాబలిపురం వెళ్తున్నాము. అది అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాము. చూద్దాం. లెట్స్ సీ. సో అదే కద్దలు పడకో. బాబు ఏంటి బాబు? నువ్వు నాతో మాట్లాడుకో. ఓకే అట్లా వెళ్ళాలా? ఈ ట్రిప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వీడి ఓవర్ యాక్షన్ నేను అసలు తట్టుకోలేకపోతున్నాను చెప్తున్నా. చేతుల్లో మొత్తం పాకెట్స్లో పెట్టేసుకుని వెళ్ళిపోతుండే. ఏందో తేజ్ అని పిలుస్తున్నా నేను. పిలుస్తుంటే మళ్ళీ వీడు వెనక్కి తిరిగి అమ్మా గాయస్ ఇదే మహాబలిపురం. నో గాడ్, ఐ మీన్ అంటే గాడ్ లైక్ పూజలు ఏమి ఉండవు. లైక్ మాన్యుమెంట్స్ లెక్క అన్నమాట. ఓల్డ్ టెంపుల్స్. షాపింగ్ అయితే మస్తు ఉంది అసలు. షాపింగ్ అంటే అదే ఈ చిన్న చిన్న షాప్స్ మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉన్నాయన్నమాట. అండ్ ఇది సీ షోర్ లైక్
స్టోర్ పక్కనే టెంపుల్. చూద్దాం ఎట్లుంటుందో.